హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనకి హెయిర్ అనేది చాలా వరకు ఊడిపోతూ ఉంటుంది. అలాగే మంచి ఏమంటారండి పెరుగుదల అనేది ఉండదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే వీడియోస్కి మంచి రెస్పాన్స్ వస్తుందండి, లైవ్ లాగా కూడా. ఓకేనా? ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ వీడియోస్ని కూడా. అండ్ ఈరోజు వీడియో ప్రాసెస్ ఏంటంటే మనము ఎప్పుడు కూడా హెయిర్ అనేది బాగా కొంతమందికి హెయిర్ అనేది ఊడుతూ ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఏంటంటే మంచి ఫుడ్ అనేది తీసుకోవాలి. అవి ఏ ఫుడ్ ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలో కాదండి, డి వరల్డ్ ఛానల్లో అనేది నేను షేర్ చేసుకుంటూ ఉంటాను మీతో. అది అనేది ఫాలో అయిపోండి. అలాగే ఇంకా హెయిర్కి అనేది ప్యాక్స్ అండి కంపల్సరీ వేసుకుంటూ ఉండాలి. మీకు వీలున్నప్పుడు వీక్లీ వన్స్ వేసుకుంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. అంటే రెగ్యులర్గా ఒకటే వేయాలనేది ఏం లేదండి, ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్యాక్ అనేది వేసుకోవచ్చు. అవి నేను వేసుకుంటూ ఉంటాను. ఏంటి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. ఓకేనా? అది దానివల్ల యూజ్ ఏంటి అనేది కూడా చెప్తూ ఉంటాను. అండ్ నా హెయిర్ అనేది చూడండి ఫ్రెండ్స్, ఇంత లెంత్ అనేది ఉంది. అంటే నేను బ్యూటిషియన్ నేర్చుకున్న దగ్గర నుంచి కూడా నేను ఎక్కువగా హెయిర్ అనేది కట్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఒక 1.5 year నుంచి అలాగా హెయిర్ అనేది ఇంత హెయిర్ అనేది ఉండేదండి నాకు. ఇంత హెయిర్ అనేది ఉండేది. ఇంత హెయిర్ నుంచి ఇంత హెయిర్ అనేది పెరిగింది 1.5 year లోపు. ఓకేనా? అండ్ అలాగే చూడండి మంచిగా, అంటే మనకి హెయిర్ అనేది నల్లగా తొందరగా వైట్ హెయిర్ అనేది రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఏంటంటే ఎక్కువగా ఆలోచించకూడదండి. ఆలోచన అనేది ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే ఏంటంటే మనకు తొందరగా వైట్ హెయిర్ అనేది వస్తూ ఉంటుంది. అందుకనే వీలైనంత కనం మనం ఆలోచించకుండా ఉండడమే బెటర్ అనమాట. ఏది జరిగే టైంలో అది జరుగుతుంది ఒకటి అనుకుంటే మనం ఇంకా దాని గురించి అనేది ఆలోచించము ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే హెయిర్కి మనము ఎప్పుడైనా సరేనండి లెమన్ అనేది అసలు యూజ్ చేయకూడదు. లెమన్ అనేది యూజ్ చేస్తే ఏంటంటే వైట్ హెయిర్ అనేది వస్తుంది. ఎప్పుడన్నా ఒకసారి అంటే 6 monthsకి ఒకసారి అలాగ మనకి ఏమైనా డాండ్రఫ్ ఉంది అలా అనుకున్నప్పుడు మాత్రమే మనం నిమ్మకాయ తోట అనేది పెట్టుకోవాలి తప్ప మామూలుగా అయితే హెన్న పెట్టినప్పుడల్లా కానీ ఎప్పుడు పడితే అప్పుడు మనము లెమన్ అనేది యూజ్ చేయకూడదు హెయిర్కి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ప్యాక్ ఏంటంటే ఫ్రెండ్స్, మనము కొంచెం కరివేపాకు, అందరి ఇళ్ళల్లో ఉంటుంది కదా కరివేపాకు కొంచెం, అలాగే కలుంజి గింజల సీడ్స్ అండి. నేను ఈసారి ప్యాక్ చేసుకునేటప్పుడు నేను అది మీకు పోస్ట్ చేస్తాను. కలుంజి గింజలు కొన్ని మెంతులు వేసేసుకొని దాన్ని కొంచెం వెల్లుల్లి కాదండి సారీ అది ఆనియన్ ముక్క కొంచెం వేసేసుకొని పేస్ట్ నైట్ నానబెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి అన్నీ కూడా ఆకంటే అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు, కానీ మెంతులు కానీ కలంజి గింజలు కానీ మనం నైట్ అనేది నానబెట్టేసుకొని మార్నింగ్ ఇవి వేసేసి కరివేపాకు అలాగే మనం కొంచెం పెరుగు ఎగ్ వైట్ వేసేసుకొని కలబంద మీకు అందుబాటులో ఉంటే వేసేసుకోవచ్చండి. లేకపోతే ఎప్పుడైనా దొరికినప్పుడు అది కూడా ఒకసారి మీరు పెట్టేసుకుంటూ ఉండండి. మొత్తం కూడా పేస్ట్ చేసేసుకొని మనం హెన్న అనేది ఎలా పెట్టేసుకుంటామో అలా అనేది నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను మొన్ననే హెన్న పెట్టుకున్నాను కాబట్టి అది ప్యాక్ అనేది నేను ఇప్పుడు చేసి చూపించలేకపోతున్నానండి. నెక్స్ట్ టైం కంపల్సరీ 100% నేను చూపించడానికి అనేది ట్రై చేస్తాను. అంటే నేను పెట్టుకునేటప్పుడు అది వీడియో అనేది చేసి పెడతాను, మీరు చూసి. అవన్నీ కూడా కలంజి గింజలు అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి, నల్ల జీలకర్ర అంటారు, అది అనమాట. నేను చూపిస్తాను మీకు. ఇవన్నీ కూడా నైట్ నానబెట్టుకొని మార్నింగ్ కరివేపాకు అలాగే కొంచెం ఉల్లిగడ్డ ముక్క వేసేసుకొని మీరు ఎగ్ వైట్ పెరుగు అన్నీ వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని దాన్ని
దాన్నే మీరు వచ్చేసి మంచిగా మిక్సీ పట్టేసుకుంటారు కదా ఫ్రెండ్స్. ఎగ్ వైట్ అనేది వేయాలి, ఎల్లో అనేది వేయకూడదు. ఎందుకంటే హెన్నాలో అయితే మనం ఎగ్ కంప్లీట్గా వేసేసుకోవచ్చండి ఎల్లోతో సహా. కానీ ఇది ప్యాక్ కాబట్టి మనకి ఎల్లో వేయకుండా ఉండడమే బెటర్ అనమాట. ఎల్లో అవసరం లేదు. హెన్నాలో కలిపితే మనకి అంటే నా దగ్గర ఉండే హెన్నాకైతే ఎగ్ మొత్తం కంప్లీట్గా వేస్తే స్మెల్ అనేది రాదండి. ఎందుకంటే నేను కేరళ నుంచి తెప్పిస్తాను హెన్నా కాబట్టి నాకు అది స్మెల్ అనేది ఉండదు అనమాట. ప్లస్ దీనికైతే స్మెల్ అనేది వస్తుంది, ఎందుకంటే ప్యాక్ కాబట్టి స్మెల్ అనేది కంపల్సరీ వస్తుంది. హెన్నా పౌడర్ అనేది మనం యూజ్ చేయట్లేదు కాబట్టి. అలాగే నేను ఒక్కొక్కసారి ఎప్పుడు ఒకటే వేస్తానని చెప్పనండి. నాకు అందుబాటులో ఏదైతే ఉందో అది వేస్తూ ఉంటాను. ఆ వేసినవన్నీ కూడా మీకు నేను పోస్ట్ అనేది చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. నాకు యాక్చువల్గా 15 years నుంచి థైరాయిడ్ అనేది ఉంది. అయినా కూడా నా హెయిర్ అనేది చూడండి ఎలా ఉందో. అంటే ఊడుతూ ఉంటుందండి నాకు కూడా, ఎందుకంటే థైరాయిడ్ ఉంది కాబట్టి. కంపల్సరీ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి హెయిర్ అనేది ఉండదు. నాకు ఇది గాడ్ గిఫ్ట్ అనుకోవాలి. అంటే యాక్చువల్గా మా మమ్మీకి బాగా హెయిర్ ఉండేదండి. ఇప్పుడు మొత్తం మమ్మీకి కూడా పోయింది, కానీ ఒకప్పుడు మా మమ్మీకి హెయిర్ బాగుండేది. సో అలా వచ్చిందని అనుకోవాలి. మా ఇంట్లో మా చెల్లెలకి కానీ నాకు కానీ మా ముగ్గురికి కూడా ఫుల్ హెయిర్ అనేది ఉంటుంది. కాకపోతే వాళ్ళు మధ్యలో తిరుపతికి అలా వెళ్ళి గుండు చేయించుకున్నారు కాబట్టి ఇప్పుడు నా హెయిర్ అనేది ఎక్కువ లెంత్ అనేది ఉంటుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇంత ఉందన్నమాట. మీకు కూడా ఇలాంటి హెయిర్ అనేది కావాలి అంటే అలా ప్యాక్ అనేది చేసుకొని, అంటే మీరు తలస్నానం అంటే హెయిర్కి ఆయిల్ అనేది లేనప్పుడు మీరు పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే హెయిర్కి ఆయిల్ అనేది లేనప్పుడు పెట్టుకుంటే మంచిగా హెయిర్కి మాడక అనేది మంచిగా పడుతుంది అనమాట. ప్రతి పాయ అంతా కూడా ఇలా తీసుకొని పెట్టేసుకున్నామా, మళ్ళీ తీసుకొని మళ్ళీ పెట్టేసేయండి. అలా చేస్తూ ఉంటే ఏంటంటే నల్ల జీలకర్ర అనేది మీరు అందులో వేయడం వల్ల, కలుంజి గింజల సీడ్స్ అనేది మీరు వేయడం వల్ల ఏంటంటే మీకు వైట్ హెయిర్ అనేది తొందరగా రాదు. అలాగే మంచి హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. మీకు విటమిన్ క్యాప్సిల్స్ అనేది ఉంటే విటమిన్ క్యాప్సిల్స్ కూడా 2 కానీ 3 కానీ 1 కానీ మీ హెయిర్ని బట్టి, మీ హెయిర్ ఎంత ఉంది అనుకుంటే, నేనైతే 2 వేస్తానండి నా హెయిర్కి, లేదంటే 2, 3 వేస్తాను. అలా ఆప్షనల్ అనమాట, ఉండేదాన్ని బట్టి అలా వేస్తూ ఉంటాను. వేసుకొని మంచిగా కలిపేసుకొని అప్పుడు మీరు హెయిర్కి అనేది పెట్టుకుంటే మంచి కుదుర్లకి మొత్తం కూడా, మాడకి మొత్తం కూడా పట్టించుకొని పెట్టుకుంటే హెయిర్ అనేది కూడా మంచి గ్రోత్ అనేది వస్తుంది. షైనింగ్ ఉంటుంది, సిల్కీగా ఉంటుంది. అంటే మీరు ఇలా పట్టుకుంటే సాఫ్ట్గా ఇలా జారిపోతూ ఉంటుందండి హెయిర్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్. నేను మొన్న హెడ్ మాది అంటే హెన్నా పెట్టుకున్న తర్వాత ఆయిల్ పెట్టుకొని మళ్ళీ నేను తలస్నానం అనేది చేసిన తర్వాత నా హెయిర్ చూడండి మీకు నల్లగానే ఉంటుంది తప్ప ఎక్కడ కూడా రెడ్ హెన్నా కదా అని చెప్పి రెడ్ అనేది అవ్వదండి. షైనింగ్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా పెడుతూ ఉండండి, మీకు 100% రిజల్ట్ అనేది ఉంటుంది. హెయిర్ కూడా ఊడడం అనేది ఆగిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఈ హెయిర్ అనేది ఊడకుండా ఉండాలి అంటే నేను తినే ఫుడ్స్ అనేది కూడా నేను DVRL ఛానల్లో అతి త్వరలోనే నేను షేర్ చేసుకుంటూ ఉంటాను. మీకు ఆ ఛానల్ కూడా చూసి మీకు ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ బాగున్నాయి అనిపిస్తే, మీరు మనకు యూజ్ అవుతాయి అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్లనే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి అలా రీచ్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. కామెంట్ కూడా చేయండి ఎలా ఉంది అనేది, మీరు వాడిన తర్వాత కూడా నాకు కామెంట్ చేయండి. చాలా అంటే చాలా 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 బాగుంటుంది. ఇది రిజల్ట్ అనేది 100% వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఈరోజైతే నేను ఇంకా ఇంతే. ప్యాక్ కూడా మొన్న హెన్న పెట్టుకోవడం వల్ల నేను ఇది చేసుకోలేకపోతున్నాను. ఇంకొకటి ఏంటంటే మాకు ఈరోజు ఒక ఫంక్షన్ అనేది ఉందండి, అది దానికోసం అనేది వెళ్తున్నాను నేను. మా ఆడపడుచు వల్ల కూతురు, మా మేనకోడల వల్ల మా అమ్మగారి సంవత్సరీకం అనమాట ఈరోజు. ఇప్పుడు వెళ్ళాలి మేము, 11 o'clock అలా వెళ్తాము. వెళ్ళే ముందు ఒక వీడియో అనేది మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది. ఏ వీడియో చేద్దామా అని ఆలోచిస్తున్న టైంకి నేను హెయిర్ ఇలా కట్టుకుంటూ ఉంటే అవును ఈ ప్యాక్ ఒకటి చెప్దాంలే అని చెప్పేసి నేను వీడియోలో షేర్ చేసుకుంటున్నానండి మీతోటి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, శారీస్ కనుక లైవ్ అనేది చేసినప్పుడు నేను నెంబరు అనేది ఇస్తూ ఉంటాను. మీకు ఒకవేళ శారీస్ అనేది నచ్చితే స్క్రీన్ షాట్ తీసి నా ఫోన్ నెంబర్కి వాట్సాప్ చేయండి. నా వాట్సాప్కి
మీకు కావాలి అంటే తీసుకోవచ్చండి. 100% గ్యారంటీ అనమాట. అంటే మనము శారీస్ తీసుకుంటే మనకి ఇస్తారా ఇవ్వరా అనేది ఏం లేదండి. 100% మన దగ్గర శారీస్ అనేది గ్యారంటీ. అంటే డబ్బులు వేసిన తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయరేమో, మనకి మెటీరియల్ వస్తుందా రాదా, మోసం జరుగుతుందా, అది అస్సలు అవసరం లేదండి. ఇది నేను 100% క్లారిటీ అనేది ఇస్తాను. కొంతమంది చేసేవాళ్ళు చేస్తారేమో, కానీ నాకు అంత అవసరం అనేది ఏమి లేదు. ఓకేనా. తీసుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారండి. నేను అవి వీడియోస్ కూడా పోస్ట్ చేశాను. ఈ మధ్యన 1 month నుంచి నేను ఆధార్ కార్డ్ అని, రిలేషన్స్ అని, అటని ఇటని తిరగడం వల్ల షాప్కి అనేది వెళ్ళట్లేదు. కాబట్టి నేను శారీ లైవ్ అనేది చేయలేకపోతున్నాను. ఈ రోజైనా వెళ్ళాలి అనుకున్నాను, కానీ ఈరోజు ఈ ఫంక్షన్ అనేది ఉంటుంది అనేది కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అందుకని నేను ఇంకా వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో అనేది మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. మీకు ఒకవేళ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే కామెంట్ అనేది చేయండి. ఈ వీడియో ఇంకా మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ ఉపయోగపడుతుందంటే షేర్ చేసేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.